నెక్స్ట్ డే వంట చేయాలంటే మాత్రం ముందు రోజు అయితే కిచెన్ అంతా నీట్గా పెట్టుకోవాలి కదండి. సో అందుకే ముందు రోజు కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని డిన్నర్ అయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి పెట్టేశాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ అయితే దాల్చిన చెక్క వాటర్ అయితే పెట్టేశాను. అలాగే టిఫిన్ కోసం అని చెప్పేసి చట్నీ కూడా ఫ్రై చేశాను అనమాట. సో ముందు రోజే నేను దోశ పిండి అయితే రుబ్బాను అనమాట. అది కూడా రాగి దోశలకి అయితే రుబ్బాను. సో ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి ఫస్ట్ టైం అయితే చేశాను, కానీ చాలా బాగున్నది అనమాట. సో నాకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని అందులో ఉప్పు కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంక మార్నింగే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను. సో ఇంక దోశలు అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో స్వీట్ కార్న్ అయితే ఉన్నది. ఇంక పిల్లలకి స్నాక్ కింద స్వీట్ కార్న్ పెడదామని చెప్పేసి ఇంక దోశలు అయిపోయిన తర్వాత ఇంక కుక్కర్ కూడా దాని మీద అయితే పెట్టేస్తున్నాను. ఈ లోపల దాల్చిన చెక్క వాటర్ అయితే పెట్టాను కదండి, ఇంకా వాటర్ అయితే తాగాలి కాబట్టి ఇంక అందులో కొంచెం హనీ మిక్స్ చేసుకుని మా హస్బెండ్కి కొన్ని ఇచ్చేసి ఇంక నేనైతే కొన్ని తీసుకుని తాగేస్తున్నాను అనమాట. ఇంక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట అయితే వాకింగ్ అయితే చేస్తాను. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ ఏంటి గిన్నెలో వేసానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆయిల్ అయితే గడ్డ కట్టేస్తుంది అనమాట. అది వేడి చేయడానికి అని చెప్పేసి ఇలా గిన్నెలో అయితే వేసి ఇంక అందులోనే ఉంచేసాను. సో ఈ విధంగా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక పూజ అయితే చేసుకున్నాను అనమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ అయితే అయిపోయింది. అది ఎలా ఉన్నది అన్నది నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. వస్తే లైక్ చేయండి.